కాబట్టి ఒకరికి విశ్వాసము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, అద్భుత కార్యములు చేయ శక్తి, తర్వాత భాషలు మాట్లాడే శక్తి, అర్థం చెప్పే శక్తి, ఈ విధంగా రకరకాలైనటువంటి కృపావరాలను దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. కంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, లేకపోతే అవసరమైన కొలది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే పంచి ఇస్తున్నాడు. కాబట్టి ఈ కృపావరాలు పొందుకున్నటువంటి వారు చాలామంది ఏం చేస్తారంటే, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతాయి, నేను ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపరచబడతాయి అని గర్విస్తారు, అతిశయిస్తారు. కానీ దేవుని యొక్క సంఘంలో నీవు ఫ్రీగా వాడాలని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏదైతే వరము దేవుడు నీకు ఇస్తున్నాడో ఆ యొక్క వరాన్ని నువ్వేం చేయాలి? ఫ్రీగానే వినియోగించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క వరాన్ని ప్రభు ఇస్తున్నాడు. అవే ఏంటిదంటే కృపావరములు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 11వ వచనముల వరకు కూడా మరి ఇక్కడ దేవుడు ఇస్తుంటున్నాడు. అయితే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము, మరి 2వ తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా ఈ కృపావరాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? కారణం ఏంటిదంటే శరీరం అంతటి క్షేమాభివృద్ధి కొరకు, అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి బాప్తిస్మ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తున్నాడు? మనకి కృపావరములే ఇస్తున్నాడు. ఈ కృపావరములను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే మనం వాడాలి. ఒక పిల్లర్ లాగా ఉండాలి. కాబట్టి పిల్లర్ లేకపోతే ఏమవుతుందండి? పిల్లర్ కూలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పట్టు అనేది ఉండదు, నిలబడడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ పిల్లరు చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క గృహములో ఒక స్తంభము వలె ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకే పాటుపడేటువంటి వారుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది. చూడండి, ప్రకటన 3:12 వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రకటన 3:12 వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, జయించి వాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదడినటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎద్దు నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. ఈ సమయంలో దేవుని యొక్క గృహములో స్తంభముగా చేయబడినటువంటి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని ఇస్తున్నాడు.